ఓకే. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఇప్పుడు మనము యుక్తధార ప్లానింగ్లో నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్కి సంబంధించి మనం సిఎస్సి ఫైల్ కన్వర్షన్ తెలుసు. కానీ సిఎస్సి ఫైల్ అప్లోడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాయింట్స్ మాత్రమే మనకి విజిబుల్ అవుతాయి. సో అలా కాకుండా మనం కేఎంఎల్ ఫైల్స్ కూడా అప్లోడ్ చేసుకునే ఆప్షన్ అక్కడ ఉంది. సార్ మరి కేఎంఎల్ ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ చేసుకోవడం వలన మనకి లీనియర్ అయితే అది ఎంత లెంత్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, అదే పాలిగాన్ అయితే ఎంత ఏరియా ఉంది అనేది మనకు క్లియర్గా రెఫరెన్స్ చూపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం యుక్తధారాలో మనము లైన్స్ డ్రా చేసుకోవచ్చు. సో అలా చేయాలి అంటే మనం కేఎంఎల్ ఫైల్స్ కావాలి. మరి కేఎంఎల్ ఫైల్స్ కావాలంటే మనకి డేటా ఎక్కడి నుంచి ఉంది. సో మనం క్లాట్లో మనము ప్లానింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్లానింగ్లో మీరు ఏం చేయొచ్చు, ఆ వెబ్సైట్లోకి వెళ్తే క్లాట్ మొబైల్ యాప్లో మనము ప్లానింగ్ చేశాక తర్వాత దాని డీటెయిల్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో చూసుకోవచ్చు. అదే మీరు ఎవరైతే ప్లానింగ్ చేసి ఉంటారో వాళ్ళు సబ్మిట్ చేసిన వెంటనే మీకు కింద సైట్ డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్తే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఆ డీటెయిల్స్ కనపడతాయి. సో ఇక్కడ నాకు స్టేట్ కాబట్టి నాకు అన్నీ కనపడుతున్నాయి. సో నేను ఒక జీపీ తీసుకొని మీకు నేను చూపిస్తాను. ఇక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు, నర్సరావుపేట, ఇస్సపాలెం అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే మీకు చూడండి పైన డౌన్లోడ్ ఎక్సెల్, డౌన్లోడ్ పీడిఎఫ్, డౌన్లోడ్ కేఎంఎల్ ఆప్షన్స్ వస్తాయి. మనం డౌన్లోడ్ కేఎంఎల్ని క్లిక్ చేయగానే సో మీకు కేఎంఎల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ కేఎంఎల్ని మనం ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మీకు నీట్గా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఫోల్డర్ చూసినట్టయితే క్లిక్ చేయగానే మీకు 3 ఫోల్డర్స్ కనపడతాయి. ఈ మూడు ఫోల్డర్స్లో చూడండి క్లిక్ చేయగానే మీకు ఫోల్డర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకటి పాయింట్ ఆప్షన్ అని ఉంటుంది, రెండోది మీకు ఫీచర్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ పాలిగాన్ ఉంది కాబట్టి ఇది పాలిగాన్ అనేది ఫీచరు. ఇక్కడ చూడండి ఇది పాత్, ఇది సో ఇది లైన్ అనమాట. మనం ఏం చేయాలంటే ఒక్క ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ సో ఇక్కడ నేను పల్నాడు అని క్రియేట్ చేశాను, ఏది మై ప్లేస్లో. సో ఇక్కడ ఏవైతే నో నేమ్ అని ఉన్నాయో అవన్నీ నేను డ్రాగ్ చేసి పట్టుకొని ఇలా మూవ్ చేసి ఇందులో వేసుకుంటాను. చూడండి నేను ఇవన్నీ ఇందులోకి కాపీ చేసుకుంటున్నాను. ఎందుకంటే యుక్తధారాలు అప్లోడ్ చేసేటప్పుడు ఇలా పాయింట్ ప్లస్ రెండు కలిసి ఉంటే ఆ ఫోల్డర్లోకి అప్లోడ్ కాదు. సో దానికోసం అని చెప్పి మనం దీన్ని సపరేట్ చేసుకుంటున్నాం. సో ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో ఒకటి అయిపోయింది. ఇక్కడ దీంట్లో కూడా ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో దీంట్లో కూడా ఉన్నాయి కాబట్టి అంటే ఏ ఫోల్డర్స్లో ఏమున్నా సరే మనం తీసుకెళ్ళి ఇందులో కాపీ చేసుకుంటాం. మీకు ఇక్కడైతే రైట్ సైడ్ అయితే మీకు స్క్రీన్ మీద అన్నీ విజిబుల్ అవుతాయి, నో ప్రాబ్లం. కానీ మనకి ఇక్కడ విజిబుల్ అవ్వడం కాదు ముఖ్యము, మనము దీన్ని యుక్తధారాలోకి అప్లోడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను కాపీ చేశాను. సో ఈ డేటా అంతా టెంపరీ ప్లేస్లో ఏముందో దీన్ని డిలీట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి థిక్నెస్ ఇది చాలా ఎక్కువ ఉంది, దీన్ని తగ్గించుకోవాలి. ఒకసారి దీన్ని మినిమైజ్ చేసుకొని క్లిక్ చేసి మినిమైజ్ అవుతుంది. ఈ పల్నాడు దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ స్టే కామా కలర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ షేర్ స్టైల్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ విడ్త్ చూడండి 15 ఉంది. సో నేను ఇక్కడ ఒక 5 పెట్టుకుంటాను. అలాగే ఫిల్డ్ ప్లస్ అవుట్లైన్లో అవుట్లైన్ పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి చూడండి. సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే సేవ్ ప్లేస్ యాజ్ అని ఇక్కడ కేఎంఎల్ ఉంది కదా, కేఎంఎల్ సెలెక్ట్ చేసి కేఎంఎల్ కేఎంజెడ్ రెండు ఉంటాయి, కేఎంఎల్ సెలెక్ట్ చేసుకొని నేను సేవ్ చేసుకుంటాను. సో ఇక్కడ కేఎంఎల్ ఫైల్ నాకు రెడీ అయింది. సో నేను దీన్ని యుక్తధారలోకి ఎలా అప్లోడ్ చేసుకోవాలి సో చూద్దాం. సో ఇక్కడ నేను యుక్తధార ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ జీపీ ప్లానర్ బ్లాక్ అప్రూవర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఆ పల్నాడుకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకుంటాను.
లాగిన్. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా క్లిక్ హియర్ టు స్టార్ట్ ప్లానింగ్ అని వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనము సిఎస్సి ఫైల్, యాక్చువల్గా మన సిఎస్సి ఫైల్ అప్లోడ్, ఇక్కడ రెజల్యూషన్స్ ఇవన్నీ ఇక్కడ చేసుకొని ఉంటాం. కానీ ఇక్కడ సిఎస్సి ఫైల్ అని క్లిక్ చేసామనుకోండి, మనం ఇంతకుముందు ఏమైతే అప్లోడ్ చేసామో అవి కనపడతాయి ఇక్కడ. సో ఇప్పుడు మనకు కావాల్సిన కేఎంఎల్ ఫైల్ని ఎక్కడ దీంట్లోకి అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది రైట్ సైడ్, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి రాస్టర్, కేఎంఎల్, షేప్ ఫైల్ ఇవన్నీ ఉంటాయి. సో నేను కేఎంఎల్ క్లిక్ చేస్తాను, చూస్ ఫైల్. సో మనం ఎక్కడైతే సేవ్ చేసామో సో నేను దాన్ని ఓపెన్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. చూడండి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ ఫైల్స్ మన కేఎంఎల్ ఫైల్స్ అన్నీ వచ్చాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనము నీట్గా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఏ కాలం ఎక్కడి నుంచి వెళ్తుంది, ఏ కాలం ఎంతవరకు ఉంది, ఇక్కడ పాలిగాన్ ఉంది, సో ఇక్కడ ఏముంది. సో ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటిది మీకు దీన్ని ఇవి కూడా ఉంటాయి. ఫార్మర్ రైజ్ కింద పెట్టారు, ఎన్ఆర్ఎం అన్నారు. సో వర్క్ ఏంటిది, పెరినియల్ ఫాడర్ వేసారు ఆ రైతుకి. సో మనకి ఏ ప్రాజెక్ట్లో ఏది వస్తుందో చూసి దాన్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటిది ఎస్టిమేషన్ ఫీడర్ ఛానల్. సో ఫీడర్ ఛానల్ మనకి ఏమొస్తాయి, ఇక్కడ నెక్స్ట్కి వెళ్తాం. సో నాన్ జిఏడబ్ల్యూ క్లిక్ చేస్తాం, సెలెక్ట్, ఇక్కడ ఏం చేస్తాము పబ్లిక్ వర్క్స్, అంతే కదా. చూడండి ఒకసారి పబ్లిక్ వర్క్స్, మేజర్ షెడ్యూల్, ఇరిగేషను, సో కమ్యూనిటీ, యాక్టివిటీ టైప్, కన్స్ట్రక్షన్, ప్లాంటేషన్, రెనోవేషన్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్. మరి పాత్ అయితే మనం రెనోవేషన్ అని పెట్టుకుంటాం. సో ఇక్కడ కెనాల్స్, సో ఇక్కడికి వచ్చేసరికి మైనర్ కెనాలా, ఫీడరా, ఏంటి సరే కెనాల్ సెలెక్ట్ చేసాం, యాడ్ యాక్టివిటీ. సో నెక్స్ట్ ఓకే అంటాం. ఇదంతా ప్రాసెస్ మీకు తెలుసు కాబట్టి నేనేం చెప్పట్లేదు. సో ఇక్కడ క్లిక్ చేయగానే డ్రా అనే ఆప్షన్ ఉంటుంది, డ్రా ఆర్ ఎడిట్ లైన్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు రెఫరెన్స్ కోసం అన్నమాట ఇది. అదే మనము సిఎస్విలో అయితే జస్ట్ ఒక పాయింట్ పెట్టుకుంటాము. ఆ పాయింట్ వల్ల ఏంటంటే ఇక్కడ చూడండి, ఒకవేళ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, ఈ కెనాల్ ఇటు వెళ్తుందా, ముందుకు వెళ్తుందా, ఈ పక్కకి వెళ్తుందా అనేది మనకు తెలియదు. ఈ పాయింట్ వల్ల మనం కరెక్ట్గా ఎక్కడికి వెళ్తా చేసాం. సో ఇక్కడ క్లిక్ టు ఫినిష్, ఇక్కడ లైన్ 1, ఇక్కడ మనం టెస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. టెస్ట్ ఏంటి చూడండి, దీన్ని క్లిక్ చేస్తే దీని పేరు ఏంటి ఇక్కడ మీకు తెలుస్తుంది, ఫీడర్ ఛానల్. సో మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి వేసారు, మీరు ఏదన్నా పేరు రాసి ఉంటే ఒకవేళ ఆ పేరు మీరు ఇక్కడే, అంటే మీకు ఏదన్నా కావాలనుకోండి పేరు, ఆ పేరు కూడా మీరు సిఎస్సి ఫైల్లో రన్ చేసుకొని కేఎంఎల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ పక్కన క్లిక్ చేయగానే చూడండి పేరు కూడా వచ్చేస్తుంది. తర్వాత సేవ్ యాజ్ డ్రాఫ్ట్, ఓకే, ఆ నేమ్ ఇస్తాం ఏంటి ఫీడర్ ఛానల్ అని. ఓకే, సో ఇవంతా మనంతా వర్క్ అయిపోయాక ఇవన్నీ మనకు అవసరం లేదు తీసేయాలనుకుంటే మళ్ళీ మ్యాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మై లేయర్స్ అని ఉంటుంది, మై లేయర్స్ ఇక్కడ అని క్లిక్ చేయగానే అవన్నీ వెళ్ళిపోతాయి. సో యాజ్ టీజ్గా మళ్ళీ మనం ఏది యుక్త ద్వారాలో ఫైల్ సేవ్ చేసుకొని గ్యాస్ లాగిన్ పుష్ చేస్తాం. ఓకే, ఇది మనం కేఎంఎల్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఈ గూగుల్ ఎర్త్ ప్రోలో, ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే క్లాట్లో. సో ఈ విధంగా చేసుకొని మనము అప్లోడ్ చేసుకొని రెఫరెన్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఏదైనా సరే ప్లాన్లో మీరు లైన్ కానీ పాలిగాన్ డ్రా చేసుకోవచ్చు. ఓకే.